కియాస్. కియాస్ అంటే ఏంటి? చెప్పండి. కియాస్ అంటే ఏం చెప్పాను? కొన్ని ఏదైతే విషయాలు అల్లా యొక్క విషయాల గురించి మనకి జ్ఞానం లేదో దానికి అసలు ఏదైతే ఉంటుందో దాని మీద వేరే దాన్ని కియాస్ చేసి దీని రెండు హుకుములు ఒకేసారి తెలుసుకుంటాం. అందులో కారణం ఒకటే ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? దాని కియాస్ గురించి చెప్పాను. ఎగ్జాంపుల్ సిగరెట్ గురించి. దాన్ని ఎందుకు అల్లాహ్ తబారక వ తఆలా చేశారు? మత్తు వల్ల. ఇక్కడ వరకు మేము వచ్చాం. ఇప్పుడు మేము ఇక్కడ రాయండి అహ్కామె తక్లీఫియా. అహ్కామె తక్లీఫియా రాయండి. అంటే అల్లాహ్ తబారక వ తఆలా మనకి ఏదైనా చెయ్యమని ఆజ్ఞయిస్తారు. దాన్ని అహ్కామె తక్లీఫియా అంటారు. అంటే అల్లాహ్ తబారక వ తఆలా మనకి मुकल्लफ बनाना, तेलुगु में क्या बोलेंगे? मुकल्लफ बनाना. शेख क्या बोलेंगे मुकल्लफ बनाने को तेलुगु में? कोई लफ्ज़ है? అంటే అల్లాహ్ తబారక వ తఆలా మనకి ఏం చేస్తారంటే అల్లాహ్ సంబంధిత. ఇప్పుడు ఈ అహ్కామె తక్లీఫియా అల్లాహ్ తబారక వ తఆలా ఏం చేస్తారంటే మనకి ఎలా ఆజ్ఞయిస్తారు? ఖితాబు షారి. అల్లాహ్ తబారక వ తఆలా మనకి డైరెక్ట్గా చెప్తారు, ఓ నా దాసుల్లారా యా అయ్యుహల్లదీన ఆమను. ఏమని చెప్తారు? ఓ విశ్వాసుల్లారా. చదివా ఖురాన్లో చాలాసార్లు ఆజ్ఞయిస్తాడు. ఆ ఆజ్ఞలో ఏదైతే అహ్కాం ఉందో ఒక్క మాట మీరు అర్థం చేసుకున్నారు ఒకటి అన్నీ మీకు అర్థమైపోతాయి. అహ్కామె తక్లీఫియాలో మొట్టమొదటి ఏంటంటే అల్లాహ్ తఆలా ఏమని చెయ్యమని ఆజ్ఞయిస్తాడు. చెయ్యమని. రెండోది వదిలేయమని. దీన్ని ఏమంటారంటే ఫెయిల్. ఏమంటారు? ఫెయిల్ చెయ్యమని. ఇక్కడ అత్తర్క్ అంటే వదిలేమని. ఇక్కడ అత్తఖీర్ మీరు తెలుగు రాసి పక్కన ఇది ఇక్కడ వదిలేమని తరక్. అల్లాహ్ తఆలా ఆజ్ఞ ఎలా ఇస్తారు? అది మీరు ఇది ఈ చాట్ అర్థం చేసుకున్నారు అనుకోండి మీకు అన్నీ అర్థమైపోతుంది చాలా ఈజీగా. కొన్ని 5 నిమిషాలు అర్థమైపోతుంది చాలా ఈజీగా. ఏది అల్లాహ్ తబారక వ తఆలా చెయ్యమని ఆదేశం ఇస్తున్నారు, ఇక్కడ విడిచిపెట్టమని ఆదేశం ఇస్తున్నారు, ఇక్కడ ఆప్షన్ ఇస్తున్నారు. చేస్తే చెయ్యండి, లేకపోతే వదిలేయండి. అది ఆప్షన్. ఏమంటారు తెలుగు రాష్ట్ర? ఏమంటారు? రాయితీ. చేయొచ్చు, వదిలేయచ్చు. ఇప్పుడు అల్లాహ్ తబారక వ తఆలా ఏదైతే ఇక్కడ ఖితాబు షారి అల్ ముతఅల్లిక్ బి అఫాలిల్ ముకల్లిఫీన్ అల్లాహ్ తబారక వ తఆలా ఏదైతే ఆజ్ఞ ఇస్తున్నారో అందులో చెయ్యమని, రెండోది గట్టి చెప్పాలి ఏం చెప్పారు? విడిచిపెట్టమని, రాయితీ. ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు అల్లాహ్ తబారక వ తఆలా ఆజ్ఞ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? అలా సబీరుల్ ఇల్జామ్ యానే కంపల్సరీగా చేయమని ఒకటి ఆప్షన్ ఉంటుంది. రాయండి ఇక్కడ కంపల్సరీ. దీని యొక్క 2 రకాలు వస్తాయి. ఎలా కంపల్సరీగా చేయాలి? అలా సబీరుల్ హతం और అలా సబీరుల్ ఇల్జామ్ యాని కంపల్సరీగా చేయమని. అల్లాహ్ తబారక వ తఆలా ఏం చెప్పారు? మనకి నమాజ్ చేయమన్నారు. మనం ఏమంటాం? నమాజ్ చేయడాన్ని వాజిబ్ అంటాం, అంతే కదా? ఫరజ్ వాజిబ్ 2 ఒకటి. అలాగే అల్లాహ్ తబారక వ తఆలా రంజాన్ ఉపవాసాలు పెట్టమన్నారు. పెట్టండి, లేకపోతే వద్దన్నారా? లేదు. అలా సబీరుల్ ఇల్జామ్ అంటే హతంగా కంపల్సరీగా చేయమని చెప్పారు. రెండో ఆప్షన్ ఏముంటుంది? కంపల్సరీగా అల్లాహ్ తబారక వ తఆలా చేయొద్దని చెప్తారు. అంటే కంపల్సరీగా అంటే అందులో ఏదైతే తప్పనిసరి ఉందో ఆ తప్పనిసరి ఉంది చెయ్యండి అని చెప్తారు అల్లాహ్ తబారక వ తఆలా. అది రాయండి. 2 ఒకటి తప్పనిసరిగా, రెండోది దీనికి ఎగ్జాంపుల్ వాజిబ్ అని రాసింది. వాజిబ్ ఫర్జ్ ఎగ్జాంపుల్ అని. ఎలాగా కంపల్సరీగా చేయమని చెప్తున్నారు? అది ఏంటండి? వాజిబు, ఫర్జు. రెండోది ఏంటి? కంపల్సరీగా అల్లాహ్ తబారక వ తఆలా చేయమని చెప్పట్లేదు. అది ఏంటి? చేయమని చెప్తున్నారు. అది ఏంటి? ముస్తహబ్, సున్నత్, అత్తతవ్వు, అన్నఫిల్, ఇన్ని రకాలు ఉన్నాయి. మసలన్ నేను మసీద్లోకి వచ్చాను. రాగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? ఇదా దఖల అహదుకుం ఫిల్ మస్జిద్ ఫలా యజ్లిస్ హత్తా యసల్లి రకతైన్. మీరు ఎవరైతే మసీదులోకి వస్తారో
రాగానే 2 రకాతులు చదవకుండా కూర్చోవద్దని ప్రవక్త చెప్పారు. ఇప్పుడు ఈ యొక్క కూర్చోవద్దని చెప్పిన ప్రవక్త ఎప్పటి వరకు? 2 రకాతులు చెయ్యే వరకు. ఇది ఇప్పుడు చెయ్యమని చెప్పారా ప్రవక్త? ఏ ఆప్షన్లో పెడతాం మేము? ఇది కంపల్సరీగా చేయమన్నారా లేకపోతే ముస్తాహాబ్లో పెట్టారా? కంపల్సరీగా చేయమని చెప్పారు. అనే ఫలా యజ్లిస్, మీరు మసీదులోకి వస్తే 2 రకాతులు చదవకుండా కూర్చోవద్దని చెప్పారు ప్రవక్త. అంటే ఏమైంది? అది వాజిబ్ అయిందా లేదా? వాజిబ్. అయితే అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రవక్త దాంతో ఏదైతే తప్పనిసరిగా చేయమని చెప్తారో అది ఏమైపోయింది? ఫర్జ్ అండ్ వాజిబ్ అయిపోయింది. ఏదైతే ఏమైంది? అభిలాషణీయం అంటే ముస్తహాబ్. అంటే అల్లాహ్ తబారక్ వ తఆలా తప్పనిసరిగా చేయమని చెప్పలేదు, చేస్తే మంచిది. ఇప్పుడు దీనికి 2 మనకి ఆప్షన్కి దీనికి డిఫినేషన్ ఏంటి? వాజిబ్ దీన్ని చెప్పాను, మా యుసాబు ఫాయిలుహు వ యుఆఖిబు తారికు. ఎవరైతే చేస్తారో వాళ్ళకి పుణ్యం దొరుకుతుంది, వదిలితే పాపం కలుగుతుంది. ఇలాగ అన్నిటి వాజిబ్ని మీరు చూసుకోండి, ఎగ్జాంపుల్ పెట్టుకోవచ్చు మీరు. అన్ని వాజిబ్లు ఎన్ని వాజిబ్లు ఉన్నాయి చెప్పండి? నమాజ్, రోజా, అల్లాహ్ తఆలా సోమతి ఇస్తే జకాత్ ఇవ్వడం, అల్లాహ్ సోమతి ఇస్తే హజ్కు వెళ్ళడం, ఇంకా వాజిబులు తల్లిదండ్రులు మాటలు వినడం వాజిబు, ఇంకా ధర్మ సందేశ ప్రచారం చేయడం వాజిబ్ అంటున్నారు. విధి జ్ఞానం నేర్చుకోవడం, ఎంతైతే జ్ఞానం ప్రతి విశ్వాసికి నమాజులు చేస్తుందో అంత జ్ఞానం నేర్చుకోవడం వాజిబే. రెండోది ఏమొచ్చింది? అభిలేషణం. అంటే బాధ్యత వహించబడే ఆజ్ఞలు, అహ్కామ తక్లీఫ్లే, బాధ్యత వహించబడే ఆజ్ఞలు. ఇక్కడ అల్లాహ్ తబారక్ తప్పనిసరిగా చెప్పలేదంటే ఇది మాట వచ్చిందా? అంటే చేస్తే పుణ్యం, చెయ్యలేకపోతే పాపం లేదు. అదేంటి? ముస్తహబ్, సున్నత్, అన్నఫిల్. ఇది అర్థమైపోయింది. అల్లాహ్ తబారక్ వ తఆలా ఆజ్ఞ ఇస్తున్నారు. ఏం చెప్తున్నారు? ఆజ్ఞలో తప్పనిసరిగా చేయమంటే అది ఏమైపోయింది? వాజిబ్. మామూలాత్లో ఏమవుతుంది మనం ఇప్పుడు చూస్తున్నాం, దాని గురించి నేను ఎగ్జాంపుల్ అయిన తర్వాత మీకు అర్థం అయిపోతుంది. రెండోది ఏంటి? అత్తరక్, విడిచిపెట్టడం. సేమ్ ఇక్కడ ఏవైతే డెఫినేషన్ అన్నో అలాగే అల్లాహ్ తఆలా తప్పనిసరిగా విడిచిపెట్టమన్నారు. రెండోది అల్లాహ్ తఆలా ఏదైతే తప్పనిసరిగా విడిచిపెట్టమన్నారో దాన్ని ఏమంటారు? హరాం అంటాం. ఏమంటాం? హరాం. తప్పనిసరిగా అల్లాహ్ తబారక్ వ తఆలా దాన్ని విడిచిపెట్టమన్నారు. ఏదైతే అల్లాహ్ తబారక్ వ తఆలా అభిలేషణంగా చెప్పారో అది ఏమైపోయింది? మక్రూ అయిపోయింది. ఏమైపోయింది? మక్రూ. అంటే దీన్ని అల్లాహ్ తబారక్ వ తఆలా ఏదైతే హరాం చెప్పారో, హరాం యొక్క డెఫినేషన్ చెప్పమంటే వాజిబ్ యొక్క డెఫినేషన్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్గా తయారు చేసుకోవాలి. ఏదైతే చేస్తే పాపం, వదిలితే పుణ్యం. అక్కడ ఏమైంది? చేస్తే పుణ్యం, వదిలితే పాపం. ఇందులో ఏమైంది? చేస్తే పాపం, వదిలితే పుణ్యం. హరాం డెఫినేషన్ ఏంటండి? చేస్తే పాపం, వదిలితే హరాం. హరాం డెఫినేషన్. ఈ హరాం డెఫినేషన్ మీరు ఎప్పుడైతే పెట్టుకోవచ్చు. ఏదైతే వదిలితే, ఇప్పుడు చూడండి చాలా మంది వరకు మనం తప్పులు చేస్తూ ఉంటాం. ఇప్పుడు అల్లాహ్ తబారక్ వ తఆలా మన హరాం ఏదైతే ఉన్నా అల్లాహ్ తఆలా చాలా వరకు హరాం చెప్పారు. ఏమని చెప్పారు హరాంలో? మద్యం తాగడం, వడ్డీ వ్యాపారం చేయడం, అకులు రిబా, అకులు మాలుల్ యతీం, అనాథల యొక్క డబ్బుని తినేయడం, ఇవన్నీ ఏంటండి? హరాం. అల్లాహ్ తబారక్ వ తఆలా ఇది చేసామనుకోండి ఏమవుతుంది? పాపం కలుగుతుంది, వదిలితే పుణ్యం కలుగుతుంది. అలాగే రెండోది ఏంటంటే అభిలేషంగా, అంటే హరాం చేస్తే పాపం, వదిలిపెడితే పుణ్యం. దీని కింద ఏదైతే వస్తుందో అది ఏంటంటే అల్లాహ్ తబారక్ వ తఆలా వదలమన్నారు. అది చేస్తే మక్రూ దీని కింద వస్తుంది. ఇది అభిలేషణం ఎలాగుందో అలాగే. అదేంటంటే మక్రూ అంటారు.
ఇప్పుడు మక్రూ ఏంటంటే ఏంటి, ఏమంటారు దాన్ని? అసహ్యకరమైనది. మక్రూ అంటే అసహ్యకరమైనది. ఎలాగ అసహ్యకరమైన అంటే, ఇప్పుడు చూడండి, ఏదైతే మేము చేస్తే పాపం లేదు కానీ వదిలితే పుణ్యం ఉంది. దీని విషయం మక్రూ డెఫినేషన్ ఏంటండి? చేస్తే పాపం లేదు, వదిలితే పుణ్యం ఉంది. కరెక్టేనా చెప్పింది డెఫినేషన్? ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, మంచినీళ్ళు తాగడం. కొంతమంది చూడగానే మంచినీళ్ళు ఏమైనా తాగుతాను అనుకోనండి, అక్కడ సదుపాయం లేదు, ఉండి కూడా ఒక మనిషి నిలబడి తాగుతున్నాడు. దాన్ని మేము ఏం చేస్తాం? హరాంగా డిఫైన్ చేస్తామా, మక్రూగా చేస్తామా? అంటే దానివల్ల మేము హరాం అని ఫత్వా ఇవ్వకూడదు. ఇక్కడ ఇప్పుడు చెప్తున్న క్లాసులకి కొంతమంది ఏమనుకుంటారంటే, బాబు ఇది నేర్చుకోగానే మనం ఏదైతే వాజిబు అది వాజిబు, ఇది అలాగా అది అలాగా చెప్పడానికి నేర్పించట్లేదు. మనం చేసే విధానాల్లో, మనం చేసే పుణ్యాల్లో దాని యొక్క అది అల్లాహ్ తాలా స్వీకరించబడాలంటే దాని యొక్క ఫౌండేషన్ ఏదైతే అది మాకు తెలిసి ఉండాలి. ఇప్పుడు చాలా మందికి అవి తెలీదు. అందుకోసమే ఒకే హుకుం ఒక మనిషికి వాజిబ్ అయిపోద్ది, ఇంకో మనిషికి ముస్తహాబ్ అయిపోద్ది, ఇంకో మనిషికి హరాం అయిపోద్ది. ఒకే హుకుం మనిషిని బట్టి దాని యొక్క ఆజ్ఞ మారిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. ఇప్పుడు మక్రూ అంటే ఏంటి? చేస్తే పాపం లేదు, వదిలి పెడితే పుణ్యం ఉంది, మక్రూ. ఉస్కే బాద్ రెండోది తఖీర్, రాయితీ. అంటే అల్లాహ్ తబారక్ వ తఆలా చెయ్యమని కూడా చెప్పలేదు, వదలమని కూడా చెప్పలేదు. దాన్ని ఏమంటారు? ముబా అంటారు. ఏమంటారు? ముబా. మనం చెప్తాం కదా, జాయేజ్ అండి, ఇది జాయేజ్ అండి, జాయేజ్ అండి అంటే అది ముబా. అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్లో ఏం చెప్పారో, హరాం ఏదైతే ఉన్నాయో అవి లెక్కబెట్టి చెప్పేశాడు. తర్వాత ఏవైతే ఉన్నాయో అన్నీ ఏం చేశాడు అల్లాహ్ తబారక్ వ తఆలా మనకి జాయేజ్గా పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను ఈ బట్టలు వేసుకున్నాను, గురుగారు మీరు ఈ జుబ్బా వేసుకున్నారు కదా, దీనికి ఎవిడెన్స్ ఏమైనా ఉందా అని అడగచ్చు. దాని ఏమంటారు? ఇబాహతుల్ అక్లియా. మీరు ప్యాంట్ వేసుకున్నారు, ప్యాంట్ వేసుకోవడానికి షరియత్లో ఎక్కడైనా దలీల్ ఉందా? టీషర్ట్ వేసుకున్నారు, దలీల్ ఉందా? దానికి లేదు. అల్లాహ్ తబారక్ వ తఆలా హరాం వదిలేసి ఏదైతే ఉన్నాయో అవన్నీ అల్లాహ్ తబారక్ వ తఆలా ఏం చేశారు? మనకి ముబాహ్ చేశారు, రాయితీగా చేశారు. ఎన్నున్నాయి అవి? ఎన్నున్నాయి? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి రాయితీ. అందులో రెండు ఉన్నాయి, ఇబాహతు షర్ఇయ్యా, ఒకటి ఇబాహతుల్ అక్లియా. ఇబాహతు షరియా అంటే అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్లో బాకాయిదా దాని ముబాహ్ అని చెప్పాడు. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? ఉహిల్లత్ లకుం బహీమతుల్ అనాం. బహీమతుల్ అనాం అంటే అల్లాహ్ తబారక్ వ తఆలా ఏదైతే 4 కాళ్ళ ఏదైతే జంతువులు ఉన్నాయో అల్లాహ్ తబారక్ వ తఆలా ఏమన్నారు? దాన్ని మీకోసం నేను హలాల్ చేశారని చెప్పి. ఇంకోటి ఇబాహతుల్ అక్లియా అంటే అల్లాహ్ తబారక్ వ తఆలా హరాంని చెప్పేసిన తర్వాత అవన్నీ ఏదైతే మిగిలిపోయిన వస్తువులు అన్నీ ఉన్నాయో అది మనకి అల్లాహ్ తబారక్ వ తఆలా రాయితీగా పెట్టారు, అంటే ముబాహ్గా చేశారు, జాయేజ్గా చేశారు. ఇక్కడ వరకు అందరికి అర్థమైందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం దీని మీద. ఇక్కడ వరకు రాసుకున్నారు అందరూ? అందరికి అర్థమైందా? ఎవరికైనా అర్థం లేకపోతే మళ్ళీ చెప్తాను ఒకసారి. ఇన్షాల్లా అర్థమైందా? చెప్పండి. సెకండ్ పార్ట్ మక్రూ, చేస్తే పాపం, వదిలిపెడితే పుణ్యం. అది పాయింట్ ఏంటంటే ఇప్పుడు హరాం ఉంది, అల్లాహ్ తబారక్ వ తఆలా దాని గురించి చెప్పారంటే అది చేస్తే మీకు పాపం కలుగుతుంది, వదిలితే పుణ్యం అని. అది కంపల్సరీగా మనిషి వదలాల్సింది. కానీ కొన్ని ఏవైతే ఉన్నాయో అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాన్ని మక్రూగా చేశారు. దాని కూడా ఒక కిందది. మనిషి దాన్ని వదిలేశారనుకోండి పుణ్యం కలుగుతుంది, చేస్తే పాపం, దాన్ని మక్రూ అంటారు. దానికి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు ఈ యొక్క మనం తెలుసుకున్న ఇవన్నీ ఇక్కడ ఏంటి? వాజిబ్, ముస్తహబ్, హరాం, మక్రూ, ముబాహ్. చెప్పండి ఒకసారి. వాజిబ్, ముస్తహబ్. ఇదేంటి? అల్లాహ్ తబారక్ వ తఆలా ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలలో ఒకటి ఏంటంటే కంపల్సరీగా చేయమని, ఒకటి అభిలేషణం చేస్తే మంచిది అని, రెండోది విడిచిపెట్టమని. విడిచిపెట్టడంలో కూడా రెండు, తప్పనిసరిగా విడిచిపెట్టమని, రెండోది ఆప్షన్ అంటే చేస్తే పాపం లేదు, వదిలిపెడితే పుణ్యం ఉంది. ఐదోది ఏంటి? రాయితీగా అల్లాహ్ తబారక్ వ తఆలా ఏం చేశారు? అది ముబాహ్. ఇప్పుడు ఇది అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్ పెడతాం ఒకసారి. మరి అర్థమైపోయింది, రాస్తున్నారు కదా అందరూ?
ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవడానికి నేను ఒక మాట చెప్తాను, ఒక నిమిషం. ఇప్పుడు నికా మామలాత్ కే బాబ్ మే మొట్టమొదటి మనం చదివేది కితాబున్ నికా. ఎందుకు ఇబాదత్ అన్ని పేద నికా చదువుతాం. నికా యొక్క హుకుం ఏంటండి? చెప్పండి, మీరు చెప్పాలి, విన్న మీతో. నికా సున్నతు. అందరు ఏం చెప్తారు చెప్పండి? నికాహు మిన్ సున్నతి. అందరిని అడిగాను అనుకోండి, నికా ఏమంటారు? ఏమంటారు చెప్పండి, అందరు గట్టిగా. అందరికి ఏం చెప్తారు? నికా అంటే సున్నత్. అరే నికా అంటే సున్నత్ ఉంది సార్, నికా అంబియా అలైహిస్సలాంకి సున్నత్, అందరు అదే చెప్తారు కదా. కానీ అదే నికా యొక్క ఇది మనిషిని బట్టి సున్నత్ ఉంటుంది, ఒక మనిషిని బట్టి హరాం అయిపోతుంది, ఒక మనిషిని బట్టి వాజిబ్ అయిపోతుంది. ఎప్పుడు ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, యువతంలో వచ్చాడు, బాలిగ్ హోగా, అయిన తర్వాత ఏమైంది? ఆయనకి తమ మనసు మీద ఒక ఆపదలా ఉంది, నేను ఏదైనా తప్పు చేసేస్తామేమో, ఖౌఫ్, భయపడుతున్నాడు. ఆ వ్యక్తికి మేము వెళ్ళి నికా కర్నా సున్నత్ అంటావా? నికా కర్నా ఏమైపోయింది, నీపై వాజిబ్ అయిపోయింది అంట. ఒక మనిషి ఉన్నాడు, ఇన్ని అంటే ఆ మనిషికి ఏమీ ఫీలింగ్స్ లేవు, డాక్టర్ కూడా చెప్పేశాడు నీ దగ్గర ఏ ఫీలింగ్స్ లేవురా బాబు అని. అప్పుడు ఆయన ఈ తప్పు చెప్పకుండా పెళ్లి చేసుకుంటే అది ఏమైపోతుంది? ఏమైపోతుంది? హరాం అయిపోతుంది. ఎందుకంటే నీ యొక్క హక్కులు ఎవరైతే ఇవ్వాలో ఆ హక్కుల్ని నువ్వు ఇవ్వట్లేదు. అదే మనిషికి అలాగే ఏమీ లేదు, భయం కూడా లేదు, దాన్ని మనిషి నికా చేసుకోవాలనుకుంటున్నాడు, అదేమైపోతుంది? ముస్తహబ్ అయిపోతుంది, సున్నత్ అయిపోతుంది. అంటే ఒకే నికా మనిషిని బట్టి హుకుం మారిపోతుంది. అందుకు మనం చూస్తున్నాం, ఇప్పుడు కొంతమంది ఉన్నారు చైన్లు వేసుకున్నారు, చేతికి ఇది వేసుకున్నారు. కొంతమంది వచ్చి అడుగుతారు, వలన ఇది ఏంటండి వేసుకోవడం? ఎప్పుడు కూడా మసీదులో ఇద్దరు ముగ్గురిని చూశాను నేను, వేసుకున్నారు, ఇది హుకుం ఏంటని అడుగుతాను నేను. ఇది ఏం చెప్పగలం మేము? ఇది వేసుకోవడం మక్రూహా, వాజిబా, హరామా? చెప్పాలి, చెప్పాలి, నియత్ని బట్టి చెప్పాలి, చెప్పండి అందరూ, నేను మీతో వినాలి. ముబా, మక్రూ, చెప్పాలి. ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి హదీస్లో చెప్పారు ఏమని? పురుషులు ఆడోళ్ళ యొక్క ఏమన్నారు? దేశంలో చేసుకోండి. అది అల్లాహ్ తబారక తఆలా బ్యాంగిల్స్ ఇది ఎవరి కోసం పెట్టాడు? అల్లాహ్ తబారక తఆలా ఆడోళ్ళ కోసం, వాళ్ళ జీనత్ కోసం. కానీ మనం వేసుకుంటున్నామని అది ఏదైతే ఉందో అల్లాహ్ తబారక తఆలా ఏ కేటగిరీలో పెట్టారు? అది హరాం కేటగిరీలో పెట్టారు, హరాం కేటగిరీ. ఇప్పుడు నేను జెంట్స్ ఉంటే నేను శాడీ కట్టుకుంటాను అంటాను, కట్టుకోవచ్చా? చెప్పండి, హరాం అది. అలాగే మీరు ఈ ఆపోజిట్ లా పెట్టండి, ఫిట్ చేస్తే మీకు అర్థమైపోతుంది. మీరు కొన్ని వస్తువులు ఏంటంటే బదిహియా, అంటే మీకు ఇస్లాం యొక్క పునాదులు అర్థమైనటువంటి దాని యొక్క మీరు అర్థమైపోతుంది. దాన్ని ఏమంటారు? ఈ యొక్క క్లాసులో ఏదైతే అల్లాహ్ తబారక వ తఆలా చేయమని చెప్పాడు, రెండోది వదలమని చెప్పాడు, మూడోది రాయితీగా అల్లాహ్ తబారక వ తఆలా పెట్టారు. ఇందులో వాజిబ్ వచ్చేసింది, ఇందులో ముస్తహబ్ వచ్చేసింది, ఇక్కడ హరాం వచ్చేసింది, మక్రూ వచ్చేసింది, ఇక్కడ ముబా వచ్చేసింది. ఇక్కడ వరకు మేము ఖితాబు షారియా గురించి తెచ్చుకున్నాం. ఇప్పుడు వాజిబ్ యొక్క రకాలు. ఫస్ట్ వాజిబ్ యొక్క రకాలు. వాజిబ్ అంటే ఏంటి? వాజిబ్ అంటే ఏంటి? మా యుసాబు ఫాయిలుహు వ యుఆఖబు తారికుహు. ఎవరైతే చేస్తారో చెప్పాలి మీరు, పుణ్యం కలుగుతుంది, వదిలిపెడితే పాపం కలుగుతుంది. ఇది వాజిబ్. చెప్పండి ఒకసారి, అందరూ చెప్పండి. నా క్లాస్ ఇక్కడికి వెళ్ళేటప్పుడు అర్థమైపోయినా, చేస్తే పుణ్యం, చేస్తే వదిలిపెడితే, చేస్తే వదిలిపెడితే. ఇప్పుడు హరాం దానికి ఆపోజిట్, చేస్తే వదిలిపెడితే, చేస్తే వదిలిపెడితే పుణ్యం. ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏమంటారు? వాజిబ్, హరాం. వాజిబ్ యొక్క రకాల గురించి మనం స్టార్ట్ చేసాం. వాజిబ్ రకాలు ఏంటంటే అక్సాముల్ వాజిబ్ మిన్ హైతు జమాల్. వాజిబ్ అన్నా కూడా ఆ వాజిబ్ యొక్క రకాలు ఉన్నాయి. ఎందుకు నేర్చుకుంటున్నామంటే మనం చేసే వాజిబ్ ఏ కేటగిరీలో ఉంది అర్థం చేసుకోవడానికి.
మొట్టమొదటి వాజిబ్ యొక్క రకాలు వాజిబ్ మిన్ హైతు జమాన్ మిన్ హైతుల్ వక్త్. నేను చెప్పేశాను అది క్లాస్. రెండు రకాలు, వాజిబే మువస్సా, వాజిబే ముదయ్యక్. వాజిబే మువస్సా అంటే ఏంటి? అల్లాహ్ తబారక వ తఆలా ఏ వాజిబ్ని అయితే చేయడానికి మనకి ఎక్కువ సమయం ఇచ్చారు దాన్ని మువస్సా అంటారు. అర్థమైందా? మువస్సా అంటే విశాలమైన సమయం ఉంది దానికి. అలాగే వాజిబే ముజయ్యక్ అంటే దాని యొక్క ఏదైతే టైమింగ్ ఉందో అది చాలా తక్కువగా ఉంది. ఎగ్జాంపుల్ చూసుకుందాం. వాజిబే ముజయ్యక్ యొక్క ఎగ్జాంపుల్ ఏం చేసాం? రంజాన్ యొక్క ఉపవాసాలు. దానికి ఏం చెప్పాం పొద్దున్న? గురుగారు ఎండలు ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నాయి, నేను మార్చిలో ఉండను, రంజాన్ ఉపవాసాలు ఏప్రిల్లో ఉంచాలని చెప్తాడు. ఆ ఉపవాసాలు అవుతాయా? కొంతమంది వచ్చాడు, గురుగారు మా అబ్బాయి 10th క్లాస్లో ఉన్నాడు, ఈ సంవత్సరం ఉపవాసాలు పెడితే కష్టం అవుతుంది, 10th అయిన తర్వాత పెడతాడు అని చెప్తారు. కరెక్టా రాంగా? మా అబ్బాయి నీట్ ఎగ్జామ్లో కూర్చుంటున్నాడు, ఈ సంవత్సరం కష్టం అవుతుంది అని చెప్తారు. అంటే ఈ వాజిబే ముజయ్యక్ ఏంటంటే ఆ యొక్క టైమింగ్లో దీన్ని పూర్తి చేయాలి. వేరే టైంలో ఏ కారణాల వల్ల కూడా వదిలిపెట్టకూడదు. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? రంజాన్ యొక్క ఉపవాసాలు, ఇంకోటి హజ్ ఏ నెలతో అది చేసుకోవాలి. రెండోది వాజిబే మువస్సా అంటే నేనేం చెప్పానంటే దాని యొక్క టైమింగ్ ఎక్కువగా ఉంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? నమాజ్, అస్సలవాతుల్ ఖమ్సా, 5 పూట్ల నమాజు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి జిబ్రీల్ అలైహిస్సలాం మొట్టమొదటి నమాజ్ యొక్క టైమింగ్, లాస్ట్ యొక్క నమాజ్ యొక్క టైమింగ్ ప్రవక్త సల్లల్లాహు ఏం చేశారు? నేర్పించారు. అయితే ఆ యొక్క టైంలో ఎప్పుడు నమాజ్ చేస్తున్నా నమాజు పూర్తయిపోతుంది. కానీ స్టార్టింగ్ టైంలో నమాజ్ చేయడం వల్ల ప్రవక్త సల్లల్లాహు ఏం చెప్పారు? అఫ్జలుల్ అమాల్లో ఉత్తమైన అమల్ ఏదైతే ఉంటే అది ఏంటి? అస్సలాతు ఫీ అవ్వలి వక్తిహా, నమాజ్ని మొట్టమొదటి టైంలో చేయడం. అర్థమైపోయింది. వాజిబే మువస్సా, వాజిబే ముజయ్యక్. చెప్పండి. వాజిబే మువస్సా, వాజిబే ముజయ్యక్, వాజిబే మువస్సా, వాజిబే ముజయ్యక్, వాజిబే మువస్సా, వాజిబే ముజయ్యక్. వాజిబ్ అంటే చెప్పండి, చేస్తే పుణ్యం, వదిలితే పాపం కలుగుతుంది. ఓకేనా? ఇది అయిపోయింది. రెండో వాజిబ్ యొక్క కిసం విరాయండి. అక్సాముల్ వాజిబ్ బిఇతిబారి జాతిహి. ఏదైతే మనం వాజిబ్ చేస్తున్నామో ఆ వాజిబ్ యొక్క తరపు నుంచి మనం ఏదైతే పని చేస్తున్నాం ఇప్పుడుంది, ఒకటి వాజిబు ఫీ జాతిహి, వాజిబు ఫీ జాతి బిఇతిబారి జాతిహి. రెండు రకాలు. జాతిహి అంటే క్యా బోలేంగే ఇస్కో? జాతి ఏమంటారు? జాతి, వ్యక్తిగత విషయంలో కూడా వాజిబ్ యొక్క రెండు రకాలు. ఏంటి? వాజిబే ముఅయ్యన్, వాజిబే ముఖయ్యన్. వాజిబే ముఅయ్యన్, వాజిబే ముఖయ్యన్ అని అల్లాహ్ తబారక వ తఆలా వాజిబ్ ఆధారం ఇచ్చారు. కానీ కొన్ని వస్తువులు అల్లాహ్ తబారక వ తఆలా మనకి ఆప్షన్ ఇచ్చారు. కొన్ని వాజిబ్లో ఆప్షన్ ఇవ్వలేదు అల్లాహ్ తబారక వ తఆలా. చేయమని చెప్తున్నారు కానీ చెయ్యని దాంట్లో చేసే పనిలో కూడా ఒకటి ఆప్షనబుల్ ఉంది, ఒకటి ఆప్షనబుల్ లేదు. వాజిబే ముఅయ్యన్ అంటే ఏంటి? మేము ఏదైతే అస్సలవాతుల్ ఖమ్సా, ఫరజ్ నమాజ్ ఎన్ని రకాలు అండి? ఫజరు 2 రకాలు. ఫిక్స్ ఉన్నాయా? లేదు. నేను 4 చేసుకుంటానంటే అవ్వదు, నేను తగ్గించుకుంటానంటే అవ్వదు. అంటే వాజిబే ముఅయ్యన్ అల్లాహ్ తబారక ఫిక్స్గా చెప్పేశారు, మీరు ఇంత చెయ్యండి అని. ఏంటది? అస్సలవాతుల్ ఖమ్సా, 5 పూట్ల నమాజులు, అలాగే రంజాన్ యొక్క ఉపవాసాలు 1 నెల, అలాగే మేము జకాత్ ఇవ్వాలంటే అల్లాహ్ తబారక వ తఆలా ఫిక్స్గా చెప్పారు, జకాత్ మీరు ఇంత ఇవ్వండి, ఇంత ఇవ్వండి, ఇంత ఇవ్వండి అని. అర్థమైందా? ఇది ఫిక్సిబుల్ జకాత్, ఫిక్సిబుల్ వాజిబ్. దాన్ని ఏమంటారు? వాజిబే ముఅయ్యన్. ఏమంటారు? ముఅయ్యన్ అంటే ఫిక్సిబుల్ వాజిబ్. రెండోది ఏంటి? వాజిబే ముఖయ్యన్. అల్లాహ్ తఆలా ఆ యొక్క వాజిబ్ ఏం చేశారంటే చెప్పారు చేయమని, కానీ అందులో ఆప్షన్స్ ఇచ్చారు. ఎగ్జాంపుల్ ఏంటి? ఫకఫారతుహు ఇత్ఆము 10 మసాకిన్. ఎవరైతే వాగ్యాదానం చేసిన తర్వాత తమ వాగ్యాదానాన్ని ఏం చేస్తారు? భంగపరుస్తారు. వాగ్యాదానాన్ని ఏం చేస్తారు? అప్పుడు ఏం చేస్తారు అల్లాహ్ తబారక వ తఆలా? దానికి కఫారా ఇవ్వమని చెప్పారు. కఫారాలో ఏం చెప్పారు అల్లాహ్ తబారక వ తఆలా? ఇక చెప్పారు. కఫారా ఏంటండి? ఎవరైనా వాగ్దానం చేసి వదిలేతే ఏమిటి? తెలుసా ఎవరికైనా? 10 మందికి భోజనం పెట్టాలి, లేకపోతే బట్టలు ఇవ్వాలి, ఇంకా అవు కిస్మతుం తహరీరు రఖబా, లేకపోతే ఒక మనిషిని విడుదల చేయాలి. ఇందులో అల్లాహ్ తబారక వ తఆలా ఇది కూడా వాజిబే.
ఎందుకంటే మనం వాగ్యదానాన్ని విడిచిపెట్టిన తర్వాత వాజిబ్లో అల్లాహ్ తబారక్ వ తఆలా ఏం చేశారు? ఫిక్స్ చేశారా? ఆప్షన్ ఇచ్చారా? ఆప్షన్ ఇచ్చారు. ఏమి ఆప్షన్ ఇచ్చారు? అవు కిస్వతుం, భోజనం పెట్టండి 10 మనిషికి, లేకపోతే బట్టలు పెట్టండి 10 మనిషికి, లేకపోతే బానిస ఆప్షన్. దీనికి ఇంకా ఈజీ ఎగ్జాంపుల్ అంటే మనం చూసుకోవచ్చు. మేము ఫిత్రా ఇస్తాం రంజాన్, ఫిత్రా ఇస్తాం కదా రంజాన్లో. అల్లాహ్ తాలా ప్రవక్త సల్లం దాంట్లో ఆప్షన్ పెట్టారా లేదా? పెట్టారు. ఏమేమి ఇమ్మన్నారు ఫిత్రాలో? అదే డబ్బులు కాదు, ప్రవక్త సల్లం ఖజూరం, జబీబు, గోధుమ, ఇవన్నీ ప్రవక్త సల్లం హదీస్లో వచ్చింది. వాళ్ళు ఏం చేయాలి? ఇందులో ఆప్షన్ ఇచ్చారు. దాన్ని వాజిబ్లో ఆప్షనబుల్ వాజిబ్. ఇది అబద్ధం అయిపోయింది కదా. మూడో వాజిబ్ అర్థమైంది అందరికీ ఇన్షాల్లా. వాజిబే ముఅయ్యన్, వాజిబే ముఖయ్యర్. చెప్పండి ఒకసారి. వాజిబే ముఅయ్యన్, వాజిబే ముఅయ్యన్, వాజిబే ముఅయ్యన్. ముఅయ్యన్లో ఏంటి? అల్లాహ్ తబారక్ వ తఆలా ఫిక్స్గా ఇమ్మని చెప్పారు. ముఖయ్యర్లో ఏంటి? అల్లాహ్ తబారక్ వ తఆలా ఆప్షన్ పెట్టారు. మూడో వాజిబ్ బిఇతిబారి ఫాయిల్. ఎవరైతే వ్యక్తి చేస్తున్నాడో ఆ యొక్క సెక్షన్ నుంచి వాజిబ్ యొక్క 2 రకాలు. ఇవి ఈజీ, ఇది మీకు చాలాసార్లు విని ఉంటారు. ఒకటి వాజిబే ఐని, వాజిబే కిఫాయి అంటారు. వాజిబే ఐని, వాజిబే కిఫాయి. మీ పేరు ఏంటండి? ఉమర్. మీ పేరు? సాదిక్. ఉమర్ గారు ఏం చెప్పారంటే, సాదిక్ నాకు ఈరోజు ఒంట్లో బాగాలేదు, నా తరపు నుంచి జోహర్ నమాజ్ చదివే అని చెప్పారు. అవుతుందా నమాజు? అవ్వదు. దీని వాజిబే ఐని అంటారు. అంటే అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రతి మనిషి నుండి ఆ వాజిబ్ని కోరుతున్నాడు. మీ నమాజ్ మీరే చేయాలి, మీ నమాజ్ మీరే చేయాలి. అర్థమైందా? దీని ఏమంటారు? వాజిబే ఐని. రెండోది వాజిబే కిఫాయి. కిఫాయి అంటే సొసైటీలో కొంతమంది ఆ యొక్క పని చేశారనుకోండి, అల్లాహ్ ఏదైతే వాజిబ్ అందరి మీద ఉందో దాన్ని తొలగించేస్తారు. ఎవ్వరు పాపం ఎవరికి కలగదు. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? అజాన్ ఇవ్వడం వాజిబే కిఫాయి. అలాగే దఫ్నుల్ మయ్యిత్, ఎవరైతే ఇక్కడ రాజంపేట చనిపోయారు, ఎవరు పట్టించుకోలేదు, అందరు పాపముద్దు అవుతారు. కానీ కొంతమంది వెళ్ళి చేసి అది జనాజా నమాజ్ చేయించేశారు, అందరి తరపు నుంచి అది అదా అయిపోతుంది. దాన్ని వాజిబే కిఫాయి అంటారు. ఏమంటారు? వాజిబే ఐని, వాజిబే ఐని, వాజిబే ఐని, వాజిబే కిఫాయి, వాజిబే ఐని. ఇప్పుడు అలాగే ఇప్పుడు కొంతమంది చెప్పారు, ఇప్పుడే గురువుగారు చెప్పారు, విద్య నేర్చుకుంటున్నాం. ఆ విద్య నేర్చుకోవడానికి మీ సొసైటీలో కొంతమంది వెళ్ళి విద్య నేర్చుకొని వచ్చారు, వాజిబే కిఫాయి. ఎవ్వరు వెళ్ళలేదు అనుకోండి, అందరూ పాపంలో అవుతారు. దావా పని ఉంది. రాజంపేట ఎంతమంది లక్షల మంది ఉన్నారు? 3 లక్షల మంది, 2 లక్షల మంది ఉంటారు. ఇప్పుడు 3 లక్షల మందికి ఎంతమంది దాయిలు ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. వాజిబే కిఫాయి అది. కొంతమంది వెళ్ళి ఆ దావా పని చేయాలి, వాళ్ళకి ఇస్లాం గురించి చెప్పాలి. చెప్పలేదు అనుకోండి, అందరు ఏమవుతారు? పాపంలో అవుతారు. వాజిబే కిఫాయి. అందుకోసం మనం ఏం చేయాలి? అందులో మనం ఇంతమందిని దాయిలు తయారు చేసుకొని మనం యొక్క దావా పనిని సరిదిద్దుగా చేసుకోవాలి. అది కూడా వాజిబే, లేకిన్ వాజిబే కిఫాయి. అదైనా తర్వాత వాజిబ్ యొక్క ఫాయిల్ తర్వాత 4వ రకం వాజిబ్ బిఇతిబారి తక్దీరి. తక్దీర్ అంటే ఏదైతే మనం చేస్తున్నామో అల్లాహ్ తబారక్ వ తఆలా ఫిక్స్గా చెప్పారు. తక్దీర్ అంటే క్యా బోలేంగే ఇస్కో? అందాజా లగాక విధిరాత బోల్తే తక్దీర్. అంచనాతో అల్లాహ్ తబారక్ వ తఆలా వాజిబ్ చెప్పారు. కొన్ని అంచనా లేకుండా చెప్పారు. దానికి ఎగ్జాంపుల్ ఇస్తే మీకు అవుతుంది. వాజిబే ముఖద్దర్, వాజిబే గైర్ ముఖద్దర్. అంచనా ఉన్న వాజిబు ఒకటి, అంచనా లేని వాజిబు. వాజిబే ముఖద్దర్ చెప్పండి, వాజిబే గైర్ ముఖద్దర్. అంచనా ఉన్న వాజిబు, అంచనా లేని వాజిబు. అంచనా ఉన్న వాజిబు, అంచనా లేని వాజిబు. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? ఇప్పుడు అల్లాహ్ తబారక్ వ తఆలా ఏం చెప్పారు? అంచనా ఉన్న వాజిబ్లో అల్లాహ్ తఆలా ఫిక్స్ చేశారు కదా. అంచనా ఉన్న వాజిబ్లో ఏమని ఫిక్స్ చేశారు? అంచనా ఉన్న ఫజర్ యొక్క నమాజ్ ఎన్ని రకాతులు? ఫిక్స్, అంచనా ఉందా లేదా? జకాత్ ఎంత ఇవ్వాలో తెలుసు. ఇంకా హజ్ తెలుసు. అలాగే అంచనా లేని వాజిబ్ అంటే మాకాన గైరు ముఖద్దర్. దాని ఎగ్జాంపుల్ ఏంటి? ఇది అర్థం అవుతుంది. ఇప్పుడు నఫ్కతు జౌజా అంటే నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసిన తర్వాత మా ఆవిడ ఏం చెప్పింది? నాకు ఆడి కారు తీసుకెళ్ళమన్నాను. అది నాకు స్థాయి మించింది.
వాళ్ళ మీద ఖర్చు పెట్టడం, పిల్లల్ని మంచి స్కూల్లో చదివించడం నాకు విదే వాజిబు. కానీ ఎంత చేయాలనేది నా స్థాయిని బట్టి ఉంటుంది. నువ్వు కూడా పెద్ద స్కూల్లోనే చదివించాలి, లేకపోతే నేను ఉండడం ఇంట్లోనే వెళ్ళిపోతున్నంటే కుదరదు. దాన్ని ఏమంటారు? గైర్ ముఖద్దర్. ఇది కూడా చేయడం అది. ఇప్పుడు తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి. ఎంత చూసుకోవాలి? తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలంటే ఫిక్స్ ఉందా? సహమతిని బట్టి. దాన్ని అంటారు గైర్ ముఖద్దర్, మనిషిని సహమతిని బట్టి. ఇలాగా చాలా వాజిబులు ఉన్నాయి మనం చేసే పనుల్లో. కానీ ఆ వాజిబులు ఏంటంటే మన సుహమ్మతిని బట్టి అది యొక్క హుకుం వస్తుంది. అర్థమైందని? అందుకోసం మన సుహమ్మతిని బట్టి అది. దానికి ఎగ్జాంపుల్స్ మీరు అర్థం చేసుకోవచ్చు. స్కూల్లో పిల్లల్ని చదివించడం, భార్యని సరిగ్గా చూసుకోవడం, అమ్మ నాన్నని తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోవడం, అలాగే మనం సొసైటీలో ఉండేటప్పుడు మన యొక్క సుహమ్మతిని బట్టి మనం ఖర్చు చేయడం, ఇదన్నీ మనకి ఏంటి? గైర్ ముఖద్దర్. వాజిబ్లో గైర్ ముఖద్దర్ ఏమంటారు? అర్థమైందా? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు విజయవాడలో నీళ్ళు వచ్చింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి పని చేయాలి. ఇది వాజిబే ఐనియా, వాజిబే కిఫాయియా? ఏంటిది? వాజిబే ఏంటి? కిఫాయి. కొంతమంది వెళ్ళి చేసినా కూడా మన తరపు నుంచి ఏమైపోద్ది? అర్థమైపోద్ది. ఇప్పుడే కొంచెంసేపు మా గురువులు అందరూ మాట్లాడుకుంటూ విన్నాం. ఏంటది? ఇలాంటి పనులు చేసేటప్పుడు మనం వేరే వాళ్ళకి సోషల్ మీడియాలో పెట్టడం కరెక్టేనా లేదా? కరెక్ట్ కాదా లేదా? ఏం చెప్తారు? అది మన యొక్క నియత్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం ఉంటున్న హిందుస్థాన్ ప్రకారం చూడండి, ముస్లింలు ఇలా అని అలా అని చెప్తున్నారు. కానీ మనం విశ్వాసులు మాషాల్లా ఎంత పని చేస్తున్నారు, ఎంతమందిని చేస్తున్నారు. అప్పుడు ఇవన్నీ మనం హైలైట్ చేయాలి. ఎందుకంటే అల్లాహ్ తబారక్ వ తఆలా మన నియత్ని. అందుకోసం హదీస్ ఇది కాయిదా ఫిఖీ అంటారు. అంటే అల్ ఉమూరు బి మకాసిదిహా, అంటే మనం చేసే సంకల్పాన్ని బట్టి ఆ యొక్క హుకుం వస్తుంది. మన సంకల్పాన్ని బట్టి బాగా దాన్ని మేము చేయడం. అలాగే ఇక్కడ వరకు మనం అహకామే తక్లీఫియాలు వాజిబ్ గురించి తెలుసుకున్నాం. రెండోది ఏంటి? వాజిబ్ తర్వాత వచ్చేది ఏమిటి? ముస్తహబ్. ముస్తహబ్ యొక్క రెండు రకాలు. సేమ్ వాజిబ్లో ఎలాగైతే చెప్పుకున్నాం సేమ్ దాన్ని ముస్తహబ్, మువస్సా, ముస్తహబ్, ముజయ్యర్. మువస్సా అంటే ఏంటి? ముస్తహబ్. మువస్సా అంటే విశాలమైనది. ముజయ్యక్ అంటే దాని యొక్క టైం ఏముంది? తక్కువగా ఉంది. అంటే ముస్తహబ్లో కూడా అలాగుందా? ఉంది. ఇప్పుడు నఫిల్ నమాజ్ చదవడం అది మువస్సా, ఎప్పుడనే చదువుకోవచ్చు. మీరు సున్నత్ చేయడం, మిస్వాక్ చేయడం, ఇవన్నీ ముస్తహబ్ పనులు చాలా ఉన్నాయి. బట్టలు ఇలా శుభ్రంగా ఉంచడం ముస్తహబ్. అలాగే మనం అన్ని చేయడం ఇదైపోయింది, ముస్తహబ్ అయిపోయింది. కానీ ముస్తహబ్లో ముజయ్యక్ అంటే ముస్తహబ్ పని, కానీ ఆ యొక్క టైంలోనే ఫిక్స్. ఆ టైం అయిపోయింది అనుకోండి మళ్ళీ చేయలేం. ఎగ్జాంపుల్ ఎవరు ఇస్తారు దానికి? చూడండి, ఎవరైనా ఇస్తారేమో చూద్దాం ఒకసారి. ముస్తహబ్లో ఫిక్స్, ఆ టైంలో చేయాల్సిన పని. ఎవరు రాలేదు? నేను చెప్పానా? ఎవరు రాలేదు? అర్ఫా రోజా. అర్ఫా రోజా పెట్టడం వాజిబా ముస్తహబా? అర్ఫా రోజు ఉపవాసం పెడతాం తెలుసు కదా. ముస్తహబా వాజిబా? ముస్తహబ్. అంటే చేస్తే పుణ్యం, చేయలేకపోతే పాపం లేదు. కానీ అర్ఫా రోజు వదిలేసి మేము వేరే రోజు పెడతానంటే ఆ రోజు అవుతుందా? అవ్వదు. అలాగే సెహరీ చేయడం వాజిబా? సెహరీ చేయడం ఏంటండి? వాజిబా సున్నతా? ముస్తహబ్. ఆ యొక్క ఫిక్స్డ్ టైం ఉంది, ఆ టైం వదిలేసి మేము చేస్తే పూర్తవుతుందా? అది ప్రవక్త చేసారు. తసహరు ఫైన ఫి సుహూది బరకా. సెహరీ చేయండి, సెహరీలో ఏముంది? బరకత్ అని చెప్పారు. అంటే అది కూడా ముస్తహబ్బే, కానీ దాని టైం ఏముంది? ఫిక్స్గా ఉంది. యోమే అరఫా రోజా, అలాగే ఇంకా ఏం రోజాలు ఉన్నాయి? ఆషూరా రోజా, ఏదైతే ఆషూరా ఉపవాసం పెడతాం కదా అది ఫిక్సబుల్. ఇవన్నీ నవాఫిల్లో ఏంటంటే మువస్సా, ముజయ్యఫ్. ఇది అయిపోయిన తర్వాత వాజిబ్ అయిపోయింది, తర్వాత మనం ముస్తహబ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చాం హరాం వైపు. హరాం డెఫినేషన్ ఏంటండి? ఒకసారి చెప్పండి గట్టిగా. చేస్తే పాపం, చేస్తే వదిలితే, చేస్తే వదిలితే హరాం. అదైపోయింది. అల్లాహ్ తాలా దీని గురించి ఖురాన్లో చెప్పాడు. ఏదైతే హరాం అయితే హుర్రిమత్ అలైకుముల్ మైతతు వద్దము వలహముల్, నేను చచ్చిపోయిన మాంసాన్ని హరాం చేశాను, వద్దము రక్తాన్ని, వలహముల్ ఖింజీర్ పంది మాంసాన్ని అల్లాహ్ తాలా ఫిక్స్ అని చెప్పేశాడు. కానీ ఈ యొక్క హరాం కూడా రెండు రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలండి?
రెండు రకాలు. ఒకటి హరాం లి జాతిహి, రెండోది హరాం లి గైరి. హరాం లి జాతిహి అంటే దానికి అది హరాం, లా తన్ఫక్కు అన్ అంటే ఆ హరాం అక్కడి నుంచి ఎప్పటికీ దాంతో వేరే అవ్వదు. ఫిక్సిబుల్ హరాం చెప్పచ్చు. ఏమండి ఫిక్సిబుల్ హరాం? ఏమున్నాయి? దొంగలించడం. నేను దొంగలించాను, లేదండి అది దొంగలించాను కానీ నాకు ఈ కష్టాలు ఉన్నాయి, ఏదో ఉన్నాయి అని చెప్తున్నాను. కరెక్టా లేదా? అది హరాం ఫిక్స్. అక్లు రిబా, ఏదైతే వడ్డీ ఉందో అది ఫిక్సిబుల్ హరాం. అది ఎప్పటికీ అది హరాం నుంచి బయటికి రాదు, ఎన్ని కారణాలు చెప్పేసినా కూడా. మద్యం ఎప్పటికీ హరాం, లా తన్ఫక్కు అన్హు, యాని అది హరాం లి జాతి, దానికి అదే హరాం, దానికి అదే హరాం. అదే దాన్ని ఏమంటారు? హరాం లి జాతి. చెప్పండి వచ్చి లి జాతి, దానికి అదే హరాం, లా తన్ఫక్కు అన్హు, ఎప్పటికీ అది హలాల్ కాలేదు, ఏ కారణం వచ్చినా కూడా అది హరాం కాలేదు. అర్థమైందా? ఒకసారి చెప్పండి. హరాం హరాం లి జాతిహి. రెండోది హరాం లి గైరిహి. హరాం లి గైరిహి. హరాం లి గైరిహి అంటే మనం చేసే పనిని బట్టి ఏదైనా కొంతసేపటికి ఇది హరాం అయిపోతుంది. ఆ పని వదిలేసాను అనుకోండి, అది మళ్ళీ హలాల్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఇస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వెళ్ళి నేనేం చేస్తున్నాను, దర్గాకి వెళ్ళాను, ఖబరస్థాన్. అక్కడికి వెళ్ళి ఖబర్ ముందు నమాజ్ చేస్తున్నాను. నమాజ్ చేయడం హలాలా హరాం కాదా? హలాల్. కానీ ఆ ప్రదేశాల్లో నమాజ్ చేయడం అయిపోయింది హరాం అయిపోయింది. అని ఆ యొక్క హరాం లి గైరిహి, అక్కడ చేసే పని వల్ల అది ఏమైపోయింది? అది హరాం అయిపోయింది. నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. ప్రవక్త అసలు ఏం చెప్పారు? 3 పూట్ల మీరు నమాజ్ చెయ్యొద్దు అని చెప్పారు. ఏ పూటలండి? 3 పూట్ల. సూర్యుడు అస్తమించేటప్పుడు, సూర్యుడు ఉదయించేటప్పుడు, సూర్యుడు కరెక్ట్గా తల మీద ఉన్నప్పుడు నమాజ్ చేయదని చెప్పారు. ఆ టైంలో నమాజ్ చేయడం ఏంటండి? హరాం. ఆ టైం వెళ్ళిపోయింది అనుకోండి, మనం ఏం చేయొచ్చు? అది నమాజ్ చేయొచ్చు. దాన్ని ఇంకో ఎగ్జాంపుల్ చేస్తాను. ఎగ్జాంపుల్కి ఎవరో ఉమర్ అని ఉన్నారు. ఆయన ఏం చేశారంటే ఒక ప్లేస్ని కబ్జా చేసేసి మసీద్ కట్టేశారు. అక్కడ అందరు నమాజ్ చేస్తున్నారు. దాన్ని ఏమంటారు? అల్ అర్జుల్ మగ్సూబా. ఏ భూమి అయితే కబ్జా చేశారో దాన్ని అల్ అర్జుల్ మగ్సూబా అంటారు. అక్కడ నమాజ్ చేస్తున్నారు ఆయన. ఇక్కడ చూడండి, రెండు వేరుగా ఉన్నాయి. నమాజ్ వేరు, ఆ భూమి వేరు. కానీ ఆ యొక్క పని ఏదైతే చేస్తున్నారో అది తప్పు చేస్తున్నారు. ఆ నమాజ్ గురించి అడిగాను అనుకో, నమాజ్ అయిందా లేదా అంటే అది అల్లాహకి ఆయనకి మధ్యలోది. కానీ ఏదైతే భూమి మీద ఆయన నమాజ్ చేస్తున్నారో అది ఏమైపోయింది? హరాం అయిపోయింది. అందుకోసమే మసీద్ అనేది లేకపోతే ఏ వస్తువు అయితే మేము చేస్తున్నామో హరాం మీద చేశాను అనుకోండి, అది ఏమైపోతుంది? హరాం లి గైరిహి అయిపోతుంది. హరాం లి గైరి. దానికి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్కి ఏంటి? అల్ బైఉ ఫిల్ మస్జిద్. అల్ బైఉ ఫిల్ మస్జిద్ అంటే నేను మసీద్లో వచ్చాను, వచ్చిన తర్వాత ఎవరో నాకు ఈ షాప్ ఆయన కనిపెట్టారు, నాకు తెలిసిన మేము ఇద్దరం వ్యాపారం చేస్తున్నాం కదా, నా దగ్గర ఇది వచ్చింది, వచ్చి తీసుకొని మసీద్లో చెప్పేస్తున్నాను, వ్యాపారం చేసేస్తున్నాను. మసీద్లో వ్యాపారం చేయొచ్చా? హరాం. అసలు వ్యాపారం చేయొచ్చా? హలాల్. కానీ ఇక్కడ చేయడం ఆ ప్రదేశంలో ఏమైపోయింది? హరాం లి గైరిహి. ఆ యొక్క ప్రదేశంలో చేయడం వల్ల హలాల్ని కూడా అది ఏమైపోయింది? హరాం అయిపోయింది. హలాల్ కూడా ఏమైపోయింది? హరాం అయిపోయింది. హలాల్ కూడా ఏమైపోయింది? దాన్ని హరాం లి గైరిహి అంటారు. అలాగే ఇప్పుడు అదాన్ అయిపోయింది, జుమ్మా అదాన్. నేను నిలబడి ఇంకా మాంసం అమ్ముతున్నాను అక్కడ, టక్ 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 అని కొడుతున్నాను. ఖుత్బా స్టార్ట్ అయిపోయింది. అల్లాహ్ తఆలా ఏం చెప్పారు? ఇదా నుదియ లిస్సలాతి మిన్ యౌమిల్ జుమాతి ఫసౌ ఇలా దిక్రిల్లాహి వదరుల్ బై'. మీరు వ్యాపారాన్ని వదిలేయండి అజాన్ అవ్వగానే అని చెప్పారు. కానీ మనం ఏం చేస్తున్నాం? అక్కడ నిలబడి వ్యాపారం చేస్తున్నాం. వ్యాపారం హలాలే, కానీ ఆ యొక్క టైం వల్ల అది ఏమైపోయింది? హలాల్ నుంచి హరాంకి వచ్చేసింది. దాన్ని హరాం లి గైరిహి అంటారు. ఏమంటారు? హరాం లి గైరిహి. హరాం లి జాతిహి, హరాం లి గైరిహి. తర్వాత అల్ ఇబాహా, ముబాహా గురించి మేము చెప్పుకున్నాం. ముబాహా అంటే అల్లాహ్ తబారక వ తఆలా రాయితీగా ఏదైతే పెట్టారో, ఏమని పెట్టారు? రాయితీగా అల్లాహ్ తబారక వ తఆలా ఏమని పెట్టారో అది ముబాహా అయిపోయింది. ఇక్కడ తర్వాత మక్రూ అంటే అల్లాహ్ తబారక వ తఆలా ఏదైతే చేయమని చేస్తే పాపం లేదు, వదిలిపెడితే పుణ్యం.
ఇక్కడ వరకు మేము అహకామె తక్లీఫియా నుంచి అల్హమ్దుల్లా అయిపోయాం. తర్వాత ఇది అయిపోయిన తర్వాత రెండోది మనకి అహకామె తక్లీఫియాలో రెండవది అహకామె వజ్ఇయా అని వస్తుంది. అహకామె వజ్ఇయా అంటే ఏంటంటే అల్లాహ్ తబారక్ వ తఆలా కొన్ని చీజుల్ని షరతులుగా పెడతారు. కొన్ని చీజుల్ని ఏం చేస్తారు? షరతుగా పెట్టారు, సబబ్గా పెట్టారు. షరతు సబబ్ అంటే ఏంటి అంటే నమాజ్ ఉంది, నమాజ్కి షరత్ ఏంటండి? వధూ షరతు. నమాజ్కి టైం కూడా షరతే. ఆ టైం స్టార్ట్ అవ్వగానే మనం నమాజ్ చేయాలి. ఆ టైం వచ్చిందనుకోండి అప్పటి నుంచి మనకు నమాజు ఫర్జ్ అయిపోయింది. దాన్ని ఏమంటారు? అహకాముల్ వజ్ఇయా. అల్లాహ్ తబారక్ వ తఆలా షరతుని పెట్టి దాని యొక్క హుకుం పెట్టారు. అది ఏ దీంట్లో రాదు. దేంట్లో? వాజిబ్లో, హరాంలో, ముబాహ్లో, ముస్తహబ్లో, హరాంలో ఇది రాదు. ఎప్పుడు వస్తుంది అది? దాని యొక్క సబబ్ ఉంటే అది వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు? ఫిత్రా లేదండి అంటారు. ఫిత్రా ఎవరికి లేదంటే ఎవరైతే బక్రీద్లో కుర్బానీ లేదని అని చెప్తారు. ఎందుకంటే ఎవరి దగ్గర అయితే సుహమతి లేదో, జకాత్ ఇచ్చేటప్పుడు ఫిత్రా లేదో వాళ్ళకి కూడా కుర్బానీ లేదని చెప్పేస్తారు. అలా లేదు. ఇక్కడ నుంచి ఏమైంది? అహకామె వజ్ఇయా. అహకామె వజ్ఇయా. ఇక్కడ వరకు మేము ఓన్లీ మద్ఖల్ ఫిక్హ్ నేర్చుకున్నాం. అంటే హరాం, చెప్పండి, హరాం, మక్రూ, వాజిబ్, ముస్తహబ్, ముబాహ్, ఇంకా షరతు, మష్రూత్, సబబు, గజబ్. అసలు ఇవన్నీ మనం ఎందుకు చదువుకున్నామంటే ఇక్కడ నుంచి మనం ఎప్పుడైతే అహకామె మామలా షురూ చేస్తామో అక్కడ మనం చెప్పుకుంటూ పోతాం. ఇది హరాము, ఇది వాజిబు, ఇది చేస్తే ఇది. అప్పుడు మనం అర్థం చేసుకుంటూ పోవచ్చు. ఈ ముస్తలహాత్ మన జహన్లో ఉంటాయి. ఇన్షాల్లా టైం అయిపోయిందని చెప్పారు. ఇన్షాల్లా మళ్ళీ మేము రేపటి నుంచి ఇంకా మామలాత్ ఏదైతే ఉన్నావో ఇన్షాల్లా కంటిన్యూ చేద్దాం. ఇన్షాల్లా ఇక్కడ అందరికి అర్థమైంది ఆశిస్తున్నాను. హరాం లిదాతిహి, హరాం లిగైరిహి. హరాం లిదాతిహి అంటే దానికి అదే హరాం. లా తన్ఫక్ అన్హు. ఆ యొక్క హరాం ఎప్పటికీ హలాల్ కాలేదు, డైరెక్ట్గా హరాం అది. ఇది అస్సరికా, దొంగలించడం, వడ్డీ, ఇంకా మద్యము, ఇవన్నీ డైరెక్ట్గా హరాం. లా తన్ఫక్ అన్హు. రెండోది హరాం లిగైరిహి అంటే మనం చేసే పనిని బట్టి అది హరాం అయింది. అది వదిలేసామనుకోండి అది ఏమైపోతుంది? హలాల్ అయిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. వ్యాపారం చేయడం హలాల్, కానీ మసీద్లో చేయడం, నమాజ్ చేయడం హలాల్, పుణ్యం కూడా. కానీ అది వెళ్ళి ఖబర్ దగ్గర చేయడం హరాం. ఇలాగ మీరు ఎగ్జాంపుల్స్ అర్థం చేసుకుంటే హరాం లిదాతిహి, హరాం లిగైరిహి. వాజిబ్ యొక్క రకాలు చెప్పాను. వాజిబు ముఅయ్యన్, వాజిబే ముఖయ్యర్, అలాగే వాజిబే ఐని, వాజిబే కిఫాయి, ఇంకా వాజిబే ముఖద్దర్, వాజిబే గైర్ ముఖద్దర్, ఇంకా వాజిబే మువస్సా, వాజిబే ముజయ్యబ్. అలాగే ముస్తహబ్ వాజిబే మువస్సా, ముస్తహబ్ మువస్సా, ముస్తహబ్ ముజయ్యబ్. ముస్తహబ్ ముజయ్యబ్ యొక్క ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరైనా. అది ఏంటంటే ముస్తర్. ఎవరైతే మనిషి లాస్ట్ స్టేజ్ లో ఉంటారో వాళ్ళకి అది ఇది అల్లాహ్ తబారక్ వ తఆలా నుంచి ఇది ఆజ్ఞ ఉంది. ఎవరైనా మీ దగ్గర కత్తి పెట్టేసి ఈ మందు తాగని చెప్పాను అనుకోండి, రెండు ఆప్షన్స్ ఉన్నాయి అందులో. ఒకటి ప్రాణం వదిలేయడం, రెండోది కొంచెం తాగేయడం, అంతే కదా. అప్పుడు మేము ఏం చేసేయాలి? అల్లాహ్ తఆలా అది వేరేగా ఇస్తిరాది షురత్ అంటారు దాన్ని. కానీ అది ఎప్పటికీ మీకు హలాల్ కాకూడదు. అంటే అది లా తన్ఫకు, ఏదైతే హరాం ఉందో దాని నుంచి ఎప్పటికీ అది వేరు. అలా తాగడం వల్ల కొంతసేపు తాగాం కదా, అది హలాల్ అయిపోయిందా? మాకి అవ్వలేదు. అది అలాగే ఫిక్స్గా ఉంది. ఓకేనా? ఇన్షాల్లాహ్ అందరికీ అర్థమైంది ఆశిస్తున్నాను. నెక్స్ట్ అప్పుడు చెప్పాను కదా నేను ఏమని, దీని గురించి అడిగారు కదా, నేను టానిక్ గురించి చెప్పాను. టానిక్ మనం ఏదైతే వాడుతున్నామో మనం మందు కోసం వాడుతున్నాం, దగ్గు వచ్చిందని. అప్పుడు అది ఏంటండి? హలాలా హరామా? హలాల్. కానీ నేను వెళ్ళి 3 బాటలు తీసుకొని ఒకేసారి వేసేస్తున్నాను. ఎందుకు? దానికేంటి? మన సంకల్పం, మన ఫెయిల్ని బట్టి దాని యొక్క హక్కు మారుతుంది. ఇన్షాల్లాహ్ దాని గురించి ఇంకా మేము చాలా తఫ్సీల్గా అయినా చాలా వివరంగా ఇన్షాల్లాహ్
నేర్చుకుంది. ఇక్కడ వరకు అందరికి అర్థమైంది ఆశిస్తున్నాను. అందరికి అర్థమైందా ఇన్షాల్లా? ఏమని? హరాం లిదాతిహి హరాం లి గైరి. ముస్తహబ్ అంటే ముస్తహబ్, ముదయ్యక్, మువస్సా. వాజిబ్ యొక్క రకాలు 4 రకాలు చెప్పాను వాజిబి. ఇవన్నీ గుర్తు పెట్టండి, రాయండి. తెలుగులో నోట్స్ ఇన్షాల్లా ట్రై చేద్దాం ఇన్షాల్లా మీకు పేపర్స్ ఇవ్వడానికి, తాకి అన్ని గుర్తుంటాయి. జజాకల్లాహ్ ఖైర్. సుబ్హానకల్లాహు వ బిహమ్దిక.